ఇవాళ 8:30కి నిద్ర లేచా. ఎవ్రీడే మార్నింగ్ 5కి అలారం పెడుతున్నా, బట్ అది రింగ్ అయిన వెంటనే ఆఫ్ చేసి మళ్ళీ పడుకుంటున్నా. చాలా డిసప్పాయింటెడ్గా ఉన్నా. కానీ వెంటనే ఇంకా షూస్ వేసుకొని గ్రౌండ్కి బయలుదేరా. క్విక్గా నా 3000 స్టెప్స్ జాగ్ని కంప్లీట్ చేశా. ప్రీవియస్ డే జాగ్ వల్ల నా లెగ్స్లో చాలా సోర్నెస్ ఉండే, కానీ లైట్ తీసుకొని ఇంకా జాగ్ సెషన్ కంప్లీట్ చేసేసా. ఇంటికి రిటర్న్ అయ్యాక క్విక్ ఫ్రెష్ అప్ అయ్యా. బ్రష్ అండ్ ఫేస్ వాష్ కంప్లీట్ చేసాక ఒక టీతో నా డేని స్టార్ట్ చేశా. టీ కంప్లీట్ అయ్యాక నా మోస్ట్ ఫేవరెట్ వర్కౌట్ సెషన్ని స్టార్ట్ చేశా, ది రిఫ్లెక్స్ బాల్ ట్రైనింగ్. దీనివల్ల ఐ అండ్ హ్యాండ్ కోఆర్డినేషన్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఒక 500 పంచెస్ అయ్యాక నెక్స్ట్ నా స్కిప్పింగ్ సెషన్ని స్టార్ట్ చేశా. ఆల్మోస్ట్ 100 రెప్స్ కంప్లీట్ చేశా. కానీ నేను మెల్లిమెల్లిగా రెప్స్ని ఇంక్రీజ్ చేస్తా, ఎందుకంటే ఈ హ్యాబిట్స్ నాకు చాలా కొత్త. ఎప్పుడు కూడా ప్రీవియస్గా నేను స్కిప్పింగ్ ఆర్ రిఫ్లెక్స్ బాల్ చేయలే. సో గ్రాడ్యువల్గా రెప్స్ని ఇంక్రీజ్ చేస్తా. అలా బేసిక్ వర్కౌట్ ఫినిష్ చేసుకొని 5 minutes మెడిటేట్ చేశా. అండ్ ఈ హ్యాబిట్ అన్ని హ్యాబిట్స్ కన్నా చాలా కష్టం. 5 minutes ఏం చేయకుండా అలానే మన బ్రెత్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ కూర్చోవాలి. ఎన్ని రోజులు రీల్స్కి అడిక్ట్ అయిన నా బంకీ బ్రెయిన్కి ఇది ఒక నరకం. చాలా కష్టపడి సెషన్ని కంప్లీట్ చేశా. ఎన్ని వర్కౌట్స్ నాన్ స్టాప్ చేసేసరికి నా బాడీ నుంచి వచ్చే స్వెట్ వల్ల మా మమ్మీ తిట్టకుండా తిట్టింది. సో ఇంకా డైరెక్ట్గా స్నానానికి బయలుదేరా. అండ్ దెన్ ఫ్రెష్గా స్నానం చేసి రాగానే బుక్ రీడింగ్ సెషన్ని కంప్లీట్ చేశా. నేను చదివే బుక్ వచ్చేసి అబ్స్టాకిల్ ఈజ్ ద వే బై రియాన్ హాలిడే. అండ్ ఈ బుక్ అంటే నాకు పిచ్చి స్టార్ట్ అయింది. ఫ్యూచర్ క్లాక్స్లో ఈ బుక్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. దెన్ ఆల్మోస్ట్ 12 PM పప్పు విత్ పచ్చిపులుసు అండ్ మామిడికాయ పచ్చడితో లంచ్ చేశా. ఇప్పుడే నేను హెల్తీ ప్రోటీన్ ఫుడ్ని అఫోర్డ్ చేయలేను, సో నేను హోమ్ మేడ్ ఫుడ్తో అడ్జస్ట్ అవుతున్నా. అండ్ నాకు హోమ్ మేడ్ ఫుడ్ అంటే ఇష్టం కూడా. కానీ కొన్ని మంత్స్ తర్వాత నేను కూడా ఒక డైట్ స్టార్ట్ చేస్తా ఫర్ మజిల్ గ్రోత్. అలా కడుపు నిండా తినేసి మంచిగా ఒక 3 hours పడుకున్నా. ఈవినింగ్ ఆల్మోస్ట్ 4కి నిద్ర లేచి మెయిన్ వర్కౌట్ స్టార్ట్ చేశా. ఇవాళ వచ్చేసి నా పుల్ డే. నేను ఫాలో అయిన వర్కౌట్స్ వచ్చేసి ఫస్ట్ వన్ జోట్మ్యాన్ కర్ల్, తర్వాత రివర్స్ కర్ల్, తర్వాత హ్యామర్ కర్ల్, తర్వాత క్లోజ్ గ్రిప్ కర్ల్, తర్వాత డంబుల్ పుల్ ఓవర్, అండ్ దెన్ డంబుల్ బెంట్ ఓవర్, రేర్ డెల్ట్ రైస్, behind the back wrist curl, ప్లేట్ పెంచ్ హోల్డ్. అండ్ ఇవన్నీ వర్కౌట్స్ నేను ఓన్లీ 1 set చేస్తున్నా. ఒకేసారి చాలా లోడ్ వేయకుండా ప్రోగ్రెసివ్ వర్క్ ఓవర్లోడ్ చేస్తా, అంటే మెల్లిమెల్లిగా నా రెప్స్ని ఇంక్రీజ్ చేస్తా. సో ఇవన్నీ వర్కౌట్స్ జస్ట్ 1 set మాత్రమే చేశా. ఇంకా ఈవినింగ్ మొత్తం మొబైల్ స్క్రోలింగ్లోనే గుడిసిపోయింది. ఆల్మోస్ట్ నైట్ 8:30కి డిన్నర్ చేశా. సేమ్ పప్పు అండ్ పచ్చిపులుసు అండ్ అఫ్కోర్స్ మామిడికాయ పచ్చడి. భోజనం అయ్యేసరికి టైం ఆల్మోస్ట్ 9:30. ఇంకా వీడియో ఎడిటింగ్ స్టార్ట్ చేశా. అది మెల్లగా చేస్తూ కంప్లీట్ అయ్యేసరికి 1.5 hour అయింది. సో నైట్ పడుకునే ముందు 11కి ఒక టీ తాగి అలానే పడుకున్నా. ఇంకా రేపు కలుద్దాం.